హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి సుష్మా పెళ్లి వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఇది వచ్చి పార్ట్ 4 అన్నమాట, అంటే 4వ భాగం. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మేమందరం కలిసి మొత్తం కలిసి ఇలాగ పెళ్ళరుగునైతే వేస్తున్నాం అనమాట. పెళ్లిలో పెళ్ళరుగు వేస్తామండి. పెళ్లి పందిట్లో పెళ్ళరుగు వేసి, ఈసారి ఆ పెళ్ళరుగు మీద పీట వేసి పెళ్లి కూతురుని కూర్చోబెట్టి సాక పెట్టే కార్యక్రమం కోసం మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి కూతురుని చేశారు. అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఆల్రెడీ సాకపప్పలు గొగ్గిళ్ళు రెడీ చేసి పెట్టేసాము. మీకు ఆ వీడియో చూపించాను కదా, గాజులు వేసేటప్పుడే సాకపప్పలు చేసేసాం కదా. ఇప్పుడైతే ఇలాగ పెళ్ళరుగు వేసేస్తున్నాం. ఈవినింగ్ 3-4 ఆ టైంకి ఇలా సాక పెట్టేద్దామని చెప్పేసి దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. 5 ముత్తైదువులతో ఇలాగా పెళ్ళరుగు వేస్తాం అనమాట అండి. ఫస్ట్ ముద్ద నేను వేసాను కదా, తర్వాత మిగతా వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు ఈ మట్టిని చక్కగా పెళ్ళరుగులాగా అందంగా తీర్చిదిద్దుతాం అనమాట. ఇదండి ఈ వీడియో యొక్క ఇది. మరి మా ఈస్ట్ గోదావరిలో మా సాంప్రదాయం ఇది అనమాట. పెళ్ళరుగు అయితే అందరికీ ఆనవాయితీ ఉండదులేండి. మాకైతే ఆనవాయితీ ఉంది, మా అత్తవారింట్లో కూడా ఆనవాయితీ ఉంది. కొన్ని చోట్లయితే ఆనవాయితీ ఉండదు, మామూలుగా పీట వేసి పీట మీద కూర్చోబెట్టేసుకుంటారు. మాకైతే ఆనవాయితీ ఉంది కాబట్టి మేము వేస్తున్నాం. ఈ పెళ్ళరుగులో ఇలాగ 5 ఎత్తడి పళ్ళెల్లో వేసి, ఏదైనా సరే స్టీలుది పనికిరాదు, ఇనప ముక్కతో సమానం, ఎత్తడి వాటితో చేయాలి అని అంటారు కదా. ఆ ఎత్తడి పళ్ళెల్లో మట్టి ముద్దలు వేసి 5 ముద్దలు చేసి ఇలా పెళ్ళరుగు అయితే వేసేస్తున్నాం. ఈ పెళ్ళరుగులో నవధాన్యాలు అలాగే పంచలోహాలు వేస్తామన్నమాట. నవధాన్యాలు వేసిన తర్వాత అవి త్వరగా మొక్కలు వచ్చేస్తే ఆ సంసారం పచ్చగా ఉంటుంది, చక్కగా పిల్ల పాపలతో అనేసి అంటారనమాట. నవధాన్యాలు మొక్కలు మలుస్తాయి కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళు చూసి చాలా సంతోషపడతారు అనమాట. భలేగా వచ్చేసినాయి మొక్కలు, వీళ్ళ సంసారం 3 పువ్వులు 6 కాయల్లాగా చక్కగా ఉంటుంది అని అంటారు. దానికోసం అలాగా నవధాన్యాలు వేస్తామన్నమాట. లేకపోతే నిన్నటి వీడియో చూసి కృష్ణ ప్రసన్న కామెంట్ చేసింది, చిన్ని, వైజాగ్ చిన్ని, అప్పుడు మా ఇంటికి వచ్చింది కదా ఎవరికో అమ్మాయి, అమ్మ అన్నీ మీరే దగ్గరుండి చేశారు అమ్మ అని చెప్పేసి. ఇంకా అలా అలవాటు అయిపోయిందమ్మా నాకు. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురుని అవడం చేత మా అమ్మగారు కూడా మ్యాక్సిమం నువ్వు చేయమ్మా, నువ్వు పెట్టమ్మా అంటే మా నాయనమ్మ పేరని చెప్పేసి అమ్మ అన్నీ నాతోనే చేయించేదనమాట. తర్వాత అత్తగారి ఇంట్లో కూడా నేను పెద్ద కోడల్ని, ఇక్కడ అత్తయ్య గారు కూడా శ్యామలా నువ్వే చెయ్యి అని అంటూ ఉంటారు. ఇంకా నాకు అలా అలవాటైపోయింది. ఇంక అందుకని నేను చేసేస్తూ ఉంటాను అనమాట. అంతకుమించి ఏం కాదు, నేనే పెద్దదాన్ని అని లేదంటే నేనే గొప్పదాన్ని అని మాత్రం కాదండి. ఇంక అలా అలవాటైపోయింది అంతే. అదిగోండి నేను వేసిన తర్వాత వాళ్ళందరూ వేస్తున్నారు. ఇప్పుడు చక్కగా దాన్ని పెళ్ళరుగులాగా అద్దేస్తానమాట. చూద్దరు కానీ మీరే చూస్తూ ఉండండి. దీన్ని ఇలాగే యాజిటీజ్ ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఎడిటింగ్ ఏం లేకుండా చూసేయండి. ఈలోపు మా సంగీతం వింటున్నారా? మా మనవరాలు, మా జ్యోతి కూతురు రాగాలు తీస్తుంది. అలాగే ఏదో ఒక పెళ్లి సందడి అన్న తర్వాత నవ్వులు, ఆటలు, పాటలు, అలాగే గోల అన్నీ ఉంటాయి కదండి. ఈలోపు పిల్లల గోల, ముగ్గు పెట్టాలి కదా అంటే యాస్టీస్, అందుకే అలాగే ఉంచేస్తున్నాను. వినేసేయండి మీరు కూడా. నాది బయటికి బాగుంటాయి, ఫోన్లో చండాలంగా ఉంటాయి నా మాటలు. పిన్ని గారు ఈ పక్క ఎత్తు వచ్చింది, తీస్తారా? సుదును ఎంత సుదును ఎందుకు ఆడుకోడుకుని తిడతారా? వింటున్నారు కదా, అలా మాట్లాడుకుంటూ వాళ్ళు 4 ఎన్నమేమో 4 పందిరి రాట్లకి కుందులు వేస్తున్నారండి. నేనైతే పెళ్ళరుగుని ఇలాగ నీట్గా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మాటలు కట్ చేశాను, కట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎప్పుడుదో పాత విషయం ఏదో చెప్పుకుంటున్నారు మా చెల్లి వాళ్ళని. అనవసరంగా మళ్ళీ వాళ్ళు వీడియో చూసి అది విన్నారనుకోండి, లేనిపోని కాంట్రవర్సీ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి వాయిస్ అయితే ఇక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చింది, చేశాను.
పెళ్ళరికి ఎలా ఉందండి? బాగుందా? నచ్చిందా? నాకైతే చాలా నచ్చిందండి. ఇలాంటి పనులంటే నాకు మహా ఇష్టం అనమాట. పొయ్యిలు వేయడం, ఇప్పుడైతే కట్టెల పొయ్యిలు ఉండట్లేదు కానీ పొయ్యి కూడా అలా నీట్గా వేసేదాన్ని అనమాట. ఇప్పటికీ అత్తయ్య గారి ఇంటి దగ్గర కట్టెల పొయ్యి ఉంటుందిలేండి. ఆవిడకి పాత అలవాటు పోలేదు. ఎంత గ్యాస్ ఉన్నా కానీ కనీసం నీళ్లు కాసుకోవడానికైనా పొయ్యి వేస్తారు. అది కూడా నన్ను వేయమంటారనమాట. మీరు కదా పెద్దవాళ్ళు, మీరు కదా మాకు వేసి చూపించాలంటే, నాకు రాదెమ్మి కొంచెం వేసి పెట్టెమ్మి అని బతిమలాడుకుంటారు నన్ను. అదిగోండి పందిరి రాట్లకి కుందులు ఎలా వేశారు చూసారా? మళ్ళీ వాటిని కూడా వెళ్ళి నేను మళ్ళీ నున్నగా నీట్గా అయితే చేసేసానమాట. చూద్దురుగానండి అన్నీ. అంటే నేను ఇప్పుడు చిన్నప్పుడైతే పని చేసిందైతే లేదండి. కానీ ఇవన్నీ కూడా చూసి నేర్చుకున్నవే. అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, చేసైనా ఉండాలి, చూసైనా ఉండాలి. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు చేసైనా ఉండాలి, చూసైనా ఉండాలి అని అంటారు కదా. నేనైతే చిన్నప్పుడైతే పనులేం చేయలేదండి. ఎందుకంటే నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి అక్కడ చాలా అంటే చాలా గారాబం అనమాట నాకు. ఆవిడైతే నన్ను ఏం చేయనిచ్చేవారు కాదు. కానీ ఆవిడ ఇలాగే నీట్గా మంచిగా ఇంకా చాలా బాగా చేసేవారండి మా అమ్మగారు, మా పెద్దమ్మగారు. ఆవిడ చేయడం నేను చూసి అబ్జర్వ్ ఏదైనా చిన్నప్పుడు పిల్లలు చూసిందే నేర్చుకుంటారని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నేను చూసి ఆమె చేసే పనులన్నీ చూసి ఇలాగా నేర్చుకోవడం జరిగిందనమాట. మంచిగా నీట్గా వేసుకోవడం నాకు అలా వచ్చింది. ఆవిడ దగ్గర నుంచి వచ్చింది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మా అమ్మగారే కాదులేండి, మా పెద్దమ్మగారే కాదు, మా అమ్మమ్మ గారు కూడా, మా నాయనమ్మ గారు కూడా ఇలాగ, మా మేనత్తలు అందరూ కూడా ఇలాగ మంచిగా చేసేవాళ్ళు అంటండి. ఇక మా రామత్త గారు మా మేనత్తనండి, మా చిన్న మేనత్త, మూడో మేనత్త అనమాట. ఇప్పుడు లేరు, అత్తయ్య మావయ్య ఇద్దరు లేరు అనుకోండి. అత్తయ్య కూడా ఇల్లు అలికి ముగ్గులు పెట్టుకుంటే నూనె పోయినా సరే ఎత్తేసుకోవచ్చు అన్నంత శుభ్రంగా ఉంచుకునేవారంట మా వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను నేను. చెప్పాను కదండి పెద్దల నుంచి వచ్చిందే ఇది. చూసారా ఎంత అందంగా తయారైందో పందిరి రాటకుందు. ఏమో నా పని చూసి నేనే మురిసిపోతున్నానా? మీకు కూడా అనిపిస్తుందా బాగుందని చెప్పేసి? నాకు ఖచ్చితంగా ఈ విషయాల గురించి అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తర్వాత కొంచెం పేడ తీసుకొచ్చి ఆవు పేడతో కూడా అలికేసామన్నమాట. అలికేసప్పుడు ముగ్గులు వేసేస్తున్నాను. వీడియో ఎవరో ఒకళ్ళు తీయమంటే కొంచెం అటు ఇటుగా తీస్తున్నారండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే నేను తీసేదైతే పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద వచ్చేలాగా నేనైతే తీయగలను. ఎవరో ఒకరికి ఇచ్చినప్పుడు మరి అందరికీ చేత కాదు కదా. కొంతమంది అయితే నేను సరిగ్గా తీయలేదు అంటానని చెప్పేసి నాకు రాదు అని చెప్పేస్తున్నారు. పర్లేదు రండి ఏదోలా తీయండి, నేను ఎడిటింగ్లో కరెక్ట్ చేసుకుంటానని చెప్పి తీయించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పెళ్ళరుగు మీద చక్కగా పద్మ ముగ్గు అయితే వేసేస్తున్నాను. చూడండి. ఇకపోతే మా ఇళ్లలో పెళ్ళిళ్ళు మరి ఎలా ఉంటాయి, మీ ఏరియాల్లో ఎలా ఉంటాయి? ఇలాగ పందిరాటికి కుందులు వేసుకోవడం, పెళ్ళరుగు వేసుకోవడం, ఇలాగ ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయా ఉండవా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మాదైతే తూర్పుగోదావరి జిల్లాలో వమ్మెంగి గ్రామంలో మా చెల్లి కూతురు పెళ్ళిలో నేను వేస్తున్న పెళ్ళరుగు, దాని మీద పద్మ ముగ్గు అనమాట ఇది. ఓకేనా? వరిపిండితో వేస్తామండి ముగ్గు. పిండి వర్షం వల్ల పిండి సరిగ్గా ఆరలేదనమాట, అందుకే ముగ్గు కొంచెం అలా వచ్చింది. అమ్మకి ఈయన సరిగ్గా రావట్లేదని అనుకోకండి, ఈయన వేయడంలో ది బెస్ట్ అనమాట. నేను ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేదాన్ని అనమాట. పిండి సరిగ్గా లేక అలా వస్తుంది, ఇంకోటి ఏం కాదు మరి. మళ్ళీ అలా అనుకున్నారు. ఇకపోతే ఫాస్ట్ మోడ్ పెట్టేసానులేండి, ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి. పెళ్ళరుగు ఎంత ముద్దుగా ఉందో కదా. అబ్బా కొత్త పెళ్లి కూతురులాగా ఉంది పెళ్ళరుగు ఎంత బాగుందో. అవునా కదా? కామెంట్ చేయండి. అవును, ఇంతకే వీడియోకి లైక్ ఇచ్చారా లేదా? ప్లీజ్ ఇంకా లైక్ ఇవ్వలేదా? ముందు లైక్ కొట్టేసేయండి బాబు. అసలు లైక్లు ఇవ్వట్లేదు ఏంటండి బాబు మీరు? లైక్ ఇస్తే మీకు ఏం రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలా మీ బొట్టకన వెళ్ళలాగా స్టార్టింగ్లో ఉంటుంది కదా వీడియో కింద, స్టార్టింగ్లో ఉండేదే లైక్ అండి. ఒకసారి ట్రై చేయండి, లేదంటే తెలియకపోతే పిల్లలు ఎవరినన్నా అడగండి లైక్ చేయడం అంటే ఎలా అని తెలుసుకుని. ప్లీజ్ తప్పకుండా అందరూ లైక్ చేయండి. కనీసం ఈ వీడియో కన్నా లైక్స్ ఎక్కువ రావాలని అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం మరి. అమ్మాజీ గారి మీద నిజమైన అభిమానం ఉంటే లైక్స్ అయితే తప్పకుండా ఈ వీడియోకి పెరగాలి. ఓకేనా? ఇలాగే పెళ్ళరికి తర్వాత కుందులకి కూడా ఇలాగ పసుపు కుంకాలతోటి ముగ్గులైతే వేసేసుకుంటామండి. పెళ్లి పందిరి అంటేనే పచ్చని తోరణాలు, పసుపు, ఇలాగ పసుపు పారాణి ఇవన్నీ అంటారు కదా, అన్నీ శుభప్రదమైనవన్నీ కూడా ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత నిండుగా ఉంటుంది. ఏమంటారు, ఆ సంసారం కూడా అంత పచ్చగా ఉండాలి కలకాలం అని చెప్పేసి
ఇలా వేస్తాం అన్నమాట. మీరేమంటారు? ఇది మా సాంప్రదాయాలండి. మరి మా తెలుగింటి సాంప్రదాయాలు. మరి మీ ఏరియాలో ఎలా ఉంటాయన్నది నాకైతే తెలియదు, కానీ అవి వేసేటప్పుడు కూడా అందరు చెయ్య పడాలి అని అంటారు. పెద్దవాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేయండి అమ్మ అంటారు. అందుకని చెప్పేసి ఒక్కళ్ళే కాకుండా ఒకవేళ ముగ్గు వేయడం వాళ్ళకి చేత కాకపోతే ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేయడానికన్నా మిగతా వాళ్ళందరినీ వేయమంటాం అన్నమాట. కదా, తల ఒక చెయ్యి వేయమంటే ఒకళ్ళు జాయిన్ అయ్యి వేస్తున్నారు. ఇకపోతే కుందులకైతే నేను వేస్తున్నాను. పందిట్లో 4 వైపులా అలా గీతలు పెట్టేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కూడా ఇలాగ ఇంటూ మాదిరిగా పిల్లర్కి 4 వైపులా కూడా పెట్టాలి అని అంటారు. తర్వాత ఇంకొచ్చి ఈవినింగ్ అయిపోతుందండి. ఇంక అక్కడ శాఖ కార్యక్రమం అయితే చేసేసాము. అది నా ఫోన్లో షూట్ చేయలేదు అనుకుంటా. నేను ఇక్కడైతే హల్దీ కోసం అని చెప్పేసి పువ్వులు గుచ్చుతున్నారు పిల్లలు. చూడండి. గొడికాయలాంటి పువ్వులు బంగారు కండ చూసారు కదండి. పువ్వులు అయితే గుచ్చుతున్నారు అందరూను. మేమైతే అక్కడ శాఖ పెట్టుకుని ఆ కార్యక్రమం అక్కడ పూర్తి చేసుకున్నాము. ఇంకా హల్దీకి అయితే నేను ఎల్లో శారీ కట్టేసుకుని రెడీ అయిపోయాను అనమాట. అంటే ఒకళ్ళు రెడీ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ముందు రెడీ అయిపోతాను. ఇంకా వాళ్ళు గుచ్చలేక రండి అమ్మ రండి మీరు గుచ్చండి అని మా ప్రవీణ్ అంటున్నాడు. విన్నారు కదా. ఇకపోతే మేము జాయిన్ అయ్యామన్నమాట. చాలా వరకు వాళ్ళు గుచ్చేసారులేండి. కాకపోతే పువ్వులు కొంచెం చిన్నవి అనమాట, అందుకని లేట్ అవుతుంది. అందుకనేసి ఇంకా మగ పిల్లలు ఏం చేస్తారులేండి, ఏదో చేశారు వాళ్ళకి వచ్చినంత వరకు. చాలా వరకు గుచ్చారనుకోండి. ఇకపోతే మళ్ళీ మేము జాయిన్ అయ్యామన్నమాట ఈ పనిలోకి. ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి బ్యాక్ సైడ్ వచ్చేది మా తమ్ముడు అనమాట అండి. లాస్ట్ అనమాట మా ఇంట్లో. ఫస్ట్ మా అన్నయ్య, లాస్ట్ మా తమ్ముడు, మధ్యలో నేను, నా తర్వాత 2 ట్విన్ సిస్టర్స్. మేము 5 మా అమ్మకి. వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు, బాయ్ చెప్పేస్తున్నాడు చూడండి. పని దొంగ. పని ఉన్నప్పుడు బయటికి ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు వాడు. పిల్లలందరూ మేనల్లుళ్ళు అందరూ మేడ మీద ఈ డెకరేషన్ తయారు చేస్తుంటే వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు. చూసారా, దొంగ. పోతున్నట్టు పోజిచ్చినట్టు ఇంకా ఆపే. నానమ్మ తీసారా ఫోటోలో? నానమ్మ ఈ సెలబ్రిటీలు తీకమ్మా. నీ పద్ధతి నేను ఉన్నాక పట్టతావు నువ్వు. పడదా లేదు, మంచి సాంగ్ వెళ్తా పడలా పడినాను. ఇంకా అది అది ఆపి అది ఇంకా అలా కబుర్లు ఆడుకుంటూ పువ్వులు అయితే గుచ్చుతున్నాం అనమాట. గుచ్చిన దాంట్లన్నీ చిక్కులు పడిపోకుండా మా ప్రవీణ్ అయితే పైన అలాగ తగిలిచ్చేసుకున్నాడు. చక్కగానే చూడండి, మెడలో వేసుకుని వెళ్ళిపోతున్నాడు పాములులాగా. మేడ మీదకి పట్టుకెళ్తున్నాడు అనమాట డెకరేట్ చేయడానికి. ఇలాంటి డెకరేషన్స్ అంటే నాకులాగే నా కొడుకు కూడా బాగా ఇష్టం అనమాట. మీకే అర్థమవుతుంది చూస్తే. మళ్ళీ పెద్దోడు ఇలాంటి వాటిల్లో ఉండడండి. ఇకపోతే హల్దీకి అయితే అదిగోండి సుష్మ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు పైన ఇంకా డెకరేషన్ అవుతుంది కదా అని చెప్పేసి కొంత ఫోటోషూట్ అయితే తీస్తున్నాడు. బుల్లెట్ మీద తీస్తున్నాడు అనమాట. అక్కడైతే డెకరేషన్ అది జరుగుతుంది. ఇక్కడ ఇలాగా ఫొటోస్ తీస్తున్నాడు అనమాట. విన్నారా, జ్యోతి అంటుంది వెనకాల బండి పట్టుకున్నవాడు కష్టం చూడాలి, ఫోటో తీసుకునే కష్టం కాదని చెప్పి ఒక వెనకాల బండి అలా పట్టుకుని నించున్నాడండి, కూర్చున్నాడు అనమాట అబ్బాయి కనిపించకుండా. అందుకనేసి అది అంటుంది. ఇలాగే ఇంకా చాలా అంటే అక్కడ బాగుంటుంది కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ ఫోటో షూట్ చేసుకోవడానికన్నా చాలా బాగుంటుంది గ్రీనరీ. చాలా పిక్స్ అయితే చేశాడు. అలాగే కార్లు కూడా ఉన్నాయి, అన్ని అలాగే పెళ్లి కొడుకు సర్టిఫికేట్ కూడా కారు ఉన్నదిలేండి. ఏం ఫోటోలు చాలా ఫోటోలే తీసాడు. ఆ గుచ్చిపాత చూసుకోమా, అబ్బా అలా అనుకోకూడదు, చూసుకో అన్నావు చాలు. జ్యోతి అన్నది కూడా కరెక్టేలేండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి అందుకని బాగా గడ్డి మొలిసేసి అంతా పచ్చపచ్చగా తయారైంది. దేని కింద ఏముంటుంది అన్నది చూసుకోవాలి కదా, కీడించి మేలంచాలంటారు.
కాకపోతే ఇప్పుడు మనం శుభకార్యం చేసుకుంటున్నాం కాబట్టి అలాంటి మాటలు అనకూడదనేసి నేను ఖండించాను. కానీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంచి విషయమే అది. 4 వైపులా చూసుకోవాలి వర్షాలు పడేటప్పుడు. ఇప్పుడు బాగున్నాగా తీరుతున్నాను చూడు. అది వీడియో డిలీట్ చేసామంటే చేస్తాను మహా అలా పెట్ట. ఇకపోతే హల్దీ హడావుడైతే స్టార్ట్ అయిపోయిందండి. మా చెల్లి వాళ్ళు అది కూడా పూలు అయితే రేకలు పెంచుతున్నారు నీళ్ళల్లో వేయడానికి. ఇందాకటి వీడియోలో నేను సరిగ్గా లేను, ఎలా పడితే అలా తీసేస్తున్నావు అన్నదండి మా చెల్లి. అందుకని చెప్పేసి ఇప్పుడు బాగున్నా కదా చెల్లి తీనా అని అడుగుతున్నాను అనమాట. తను వచ్చి మా చెల్లి అత్తగారు అనమాట. ఆమెను కూడా తీసుకొచ్చి గంగాధర్ పైకి తీసుకొచ్చాడు. హల్దీ ఫంక్షన్ అంతా చూస్తుందని చెప్పేసి. ఇదిగోండి ఒకటి అన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకా హల్దీ కోసం అయితే ఇంకా పిల్లల హడావుడైతే చెప్పనక్కర్లేదు. చాలా అంటే వాతావరణం కూడా మంచిగా ఉండింది అనమాట. మా చెల్లి ఆనందం చూడండి. మా సుష్మ వాళ్ళ మదర్ అనమాట మా చిన్న చెల్లి, దాని ఆనందాన్ని చూడండి. ఇంకా హల్దీ సందడైతే స్టార్ట్ అయిపోయింది. మైక్ కూడా పెట్టేశారు. కాకపోతే ఈ సాంగ్స్ అవి ఇందులో రావచ్చో రాకూడదో నాకు తెలియదు. ఎందుకు లేనిపోను గొడవ అని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసేసాను అనమాట. కానీ ఆ మ్యూజిక్ పెట్టేసరికి అందరిలోనూ ఒక రకమైన ఊపు అయితే వచ్చేసింది. అది అందాక ఎక్కడ పెట్టమంటా బాబు నేను చెప్పాను అనమాట. పక్కన పెట్టి చెల్లి మళ్ళీ పిల్లలు ఎవరొకరు తొక్కేస్తారు, మళ్ళీ పసుపు కింద పోయిందంటే మళ్ళీ ఒక మూలనైతే పెట్టేమన్నారు. మా వారైతే ఇంకా రాలేదు. అదిగోండి మా మరిది గారు అయితే వాళ్ళ కుక్కను కూడా తీసుకొచ్చేసాడు. కుక్క కూడా హల్దీ ఫంక్షన్ చూడాలి. లేకపోతే నా మేనల్లుడు వాడు ఇప్పుడే వచ్చాడు. వాడిని పలకరిస్తున్నాము అందరూ. ఇప్పుడు వచ్చేవరా ఇప్పుడే వచ్చావా అని చెప్పేసి మేనత్తలు కదండి, మేనల్లుడు అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. మేనల్లు అంటారు కదా, అంటే మేనుని అత్తుకుని వచ్చిన వాళ్ళు అనేసి మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా. ఇది ఎలాగైనా అఫెక్షను, ఆ బంధం, రక్తబంధం అనేసి మనసు లాగుతుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మేనల్లుని చూసినప్పుడు, మేనత్తలకి. అయినంత హడావిడిగా ఉంటే మా వారు చూడండి కింద బైక్ తీసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో. వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు, పైకి రండి చాలా సందడిగా ఉందనేసి పైనుంచి పిలుస్తూ అలా వీడియో తీశాను అనమాట. ఆ టైంలో ఎన్టీఆర్ సాంగ్ ప్లే అవుతుందన్నమాట అండి. రండి మనం స్టెప్పులు వేద్దామనేసి నేను పిలుస్తున్నాను. కాకపోతే మ్యూజిక్ కొంచెం ఉంచకూడదని భయం వేసి నేనైతే తీసేసాను. ఈ రోజుకి ఈ వీడియో ఎలా ఎండ్ చేస్తున్నానండి. రేపు హల్దీ వీడియో పూర్తిగా చూపిస్తాను. ఓకే.